జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచం చిన్నగా ఆలోచించమంటుంది, నిశ్శబ్దంగా ఉండమంటుంది, నీ హద్దులు దాటొద్దంటుంది. ఇంతే నీ స్థాయి అని నీకు గీత గీస్తుంది. నీ కలలు పెద్దగా ఉంటే భయపెడుతుంది, నీ లక్ష్యాలు ఎత్తుగా ఉంటే నవ్వుతుంది, నీ ఆలోచనలు వేరుగా ఉంటే పిచ్చివాడివని అంటుంది. కానీ ఒక ప్రశ్న, సింహం పుట్టినప్పుడు ఎవరు దాని హద్దులు నిర్ణయిస్తారు? ఎవ్వరూ కాదు. ఎందుకంటే సింహం పుట్టింది ఇతరుల వివరణలు వినడానికి కాదు, తన స్వభావాన్ని చూపించడానికి. ఇదే లయన్ మెంటాలిటీ. లయన్ మెంటాలిటీ అంటే ఏమిటి? అది కోపం కాదు, అది అహంకారం కాదు, అది అరుపులు కాదు, అది నిశ్శబ్దంగా ఉండే శక్తి. సింహం అడవిలో ఎక్కువగా అరవదు, కానీ అరచినప్పుడు అడవి మొత్తం నిశ్శబ్దమవుతుంది. అది అడుగు పెడితే అడవి అంతా ఊపిరి బిగపడుతుంది. ఎందుకంటే దానికి తన శక్తి మీద నమ్మకం ఉంది. సింహానికి భయం ఉంటుంది, అది కూడా ఆకలితో ఉంటుంది, అది కూడా గాయపడుతుంది. కానీ తేడా ఏంటంటే సింహం భయాన్ని జయించి రాజ్యమేలుతుంది తప్ప భయం చేతిలో ఓడిపోదు. భయం వచ్చినా ముందుకే అడుగు వేస్తుంది. నొప్పి ఉన్నా లక్ష్యాన్ని వదిలిపెట్టదు. పడిపోయినా మళ్లీ లేస్తుంది. ఎందుకంటే సింహం తెలుసుకుంది, వెనక్కి తగ్గితే ఆకలే కాదు, ఆత్మ కూడా చస్తుంది. మన జీవితాల్లో కూడా అలాగే. మనల్ని ఆపేది సమస్యలు కావు, మనల్ని ఆపేది నేను చెయ్యలేను అన్న ఆలోచన. ఒక్కసారి నీ మనసుకు చెప్పు, నేను భయపడినా ముందుకు వెళ్తాను. అదే లయన్ మెంటాలిటీ. ఈ లోకంలో రెండు రకాల మనుషులుంటారు. ఒక రకం అవకాశాల కోసం ఎదురుచూస్తారు, ఇంకొక రకం అవకాశాలు సృష్టిస్తారు. సింహం వేట కోసం అడవిని ఎదురుచూడదు, తన వేటను తానే వెతుక్కుంటుంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. నీ జీవితం మారాలని ఉంటే నువ్వే ముందడుగు వెయ్యాలి. నిన్ను నువ్వే నమ్మాలి. గుర్తుంచుకో, అందరూ నీతో ఉంటే నువ్వు సరిగ్గా ఉన్నావని కాదు. చాలాసార్లు సరైన దారిలో నడిచేవాడు ఒంటరిగా ఉంటాడు. సింహం కూడా ఒంటరిగానే నడుస్తుంది, కానీ అది బలహీనత కాదు, అది నాయకత్వ లక్షణం. లయన్ మెంటాలిటీ అంటే ఫలితాల మీద కాదు, ప్రయత్నం మీద దృష్టి పెట్టడం. ఈరోజు గెలిచామా లేదా అన్నది ముఖ్యం కాదు, పోరాటాన్ని ఆపకుండా కొనసాగించామా లేదా అన్నదే ముఖ్యం. ఓటమి ఎదురైనా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకూడదు. నిన్ను చూసి వాళ్ళు నవ్వొచ్చు, నీ మీద నమ్మకం లేకపోవచ్చు, నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. అది సరే, ఎందుకంటే వాళ్ళు నీ కథలో పాత్రలు మాత్రమే, రచయిత నువ్వే. నీ కళానికి శక్తి ఇవ్వు, నీ ఆలోచనలకు దిశ ఇవ్వు, నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చెయ్యి. ఈరోజు నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చు, నీ చేతుల్లో అవకాశాలు లేకపోవచ్చు, కానీ ఒకటి ఉంటే చాలు, లయన్ మెంటాలిటీ. అది ఉంటే నువ్వు నేర్చుకుంటావు, నువ్వు ఎదుగుతావు, నువ్వు గెలుస్తావు. ఇప్పుడు లేచి నిలబడు, నీ భుజాలు నేరుగా ఉంచు, నీ చూపులో భయం కాదు, విశ్వాసముంచు. నీ మనసులో చెప్పు, నేను సింహాన్ని, నా పరిస్థితులు నన్ను నియంత్రించవు, నేనే నా జీవితాన్ని నియంత్రిస్తాను. ఆలోచించు సింహంలా, నడువు సింహంలా, పోరాడు సింహంలా, గెలువు సింహంలా. ఎందుకంటే నీ ప్రయాణం గొర్రెల మందలో ఒకటిగా ముగిసిపోకూడదు, అడవిని శాసించే రాజులా ముగియాలి. ఈ వీడియో మీలోని సింహాన్ని మేల్కొలిపితే లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.